మీ కల గనక 9-5 వరకి పని చేయకుండా మనకి నెలసరి జీతం కానీ, లేదు సంవత్సరానికి ఒక అమౌంట్ మనకి కావాలి అన్న ఆలోచనలో ఉంటే, మీకు ఒక స్మార్ట్ వే ఉందండి మార్కెట్‌లో. ఇలా మనకి నెలసరి జీతం విత్‌డ్రా చేసేటట్టు ఒక ఫైనాన్షియల్ టూల్ ఉంది. దాన్నే ఎస్‌డబ్ల్యూపీ అంటారు. అయితే ఈ ఎస్‌డబ్ల్యూపీ కోసం తెలుసుకునే ముందు నా పేరు అభిషేక్ అండి. నేను గత కొన్ని సంవత్సరాలుగా చాలా మందికి ఫైనాన్షియల్ అడ్వైస్ ఇస్తున్నాను. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎస్పెషల్లీ చాలా మందికి సర్వీసెస్ ఇస్తున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేసే టూల్ వచ్చేసి ఎస్‌డబ్ల్యూపీ. దీంతో మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో నెలసరి ఇన్‌కమ్ ఎలా జనరేట్ చేయాలి అన్నది నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వచ్చేసి ఎస్‌డబ్ల్యూపీ అంటే ఏంటి? ఫస్ట్ తెలియని వాళ్ళకి ఎస్‌డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్. మీరు సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ అంటే మీరు ప్రతి నెల కావాలంటే ప్రతి నెల మీకు ఒక అమౌంట్ మీ బ్యాంక్‌కి కావాలి. నాకు 10, 12,000 నాకు రెంట్ కింద నా అకౌంట్‌లో కావాలి అనుకున్న వాళ్ళకి మీరు ఎస్‌డబ్ల్యూపీ పెట్టుకోవచ్చు. లేదు నాకు నెలకి వద్దండి, నాకు 3 నెలలకొకసారి నా అకౌంట్‌లో 36,000 వచ్చినా చాలు అనుకున్న వాళ్ళకి ఇది వర్తిస్తది. లేదు నాకు 6 నెలలకొకసారి ఇన్‌కమ్ వచ్చినా చాలు. లేదు నాకు సంవత్సరానికొకసారి ఇన్‌కమ్ వచ్చినా చాలు. ఇలా మీరు మీ ఇష్టం వచ్చిన ఇంటర్వెల్‌లో మీరు డబ్బులు డ్రా చేసే పద్ధతిలో మీకు ఒక ఫైనాన్షియల్ టూల్ ఉంది. దాన్ని మీరు ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే తప్పుడు మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో, అపోహలు అంటాం గదా తెలుగులో. అపోహలు గూడా దానికోసం గూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడొచ్చేసి ఎస్‌డబ్ల్యూపీ ఫుల్ ఫార్మ్ మీకు తెలిసినట్టయితే సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఒక మనిషి ఎవరు ఎస్‌డబ్ల్యూపీలో ఇన్వెస్ట్ చేస్తే మనం డబ్బులు ఎలా తెచ్చుకోవాలన్నది ఒక పెద్ద క్వెషన్. ఫస్ట్ మీరు కష్టపడి మీరు సంపాదించిన డబ్బు మీ దగ్గర ఉంటే ఒక 20,00,000 ఉందనుకోండి. మీరు 20,00,000 ఉంటే మీకు నెలసరి 12,000 దాకా మీరు డ్రా చేసుకోవచ్చు. బట్ ఆ 12,000 ఎందుకు 12,000 డ్రా చేయాలి అంటే కూడా రీజన్ ఏంటంటే మీరు 20,00,000 పెట్టారు. మనకి మార్కెట్‌లో 12% నుంచి 18% వరకు మీకు రిటర్న్స్ వస్తాయి ఎవ్రీ ఇయర్. మీరు మ్యూచువల్ ఫండ్ హిస్టరీ చూసినట్టయితే ఇండెక్స్ ఫండ్స్ తీసుకున్నా కూడా ఎవ్రీ ఇయర్ ఆన్ అన్ యావరేజ్ మార్కెట్ స్టార్ట్ అయిన రోజు నుంచి ఇండెక్స్ ఫండ్‌లో మీకు 15% రిటర్న్ వస్తుంది. సో, ఈ 12% వచ్చినప్పుడు మీరు 10% తీయొద్దు. మీరు 20,00,000 పెట్టారనుకోండి. సపోజ్ మీరు మీ దగ్గర ఉన్న 20,00,000 యాస్ ఆన్ టుడే 20,00,000 మార్కెట్‌లో పెట్టారు మ్యూచువల్ ఫండ్‌లో. పెట్టినప్పుడు మీకు లక్షకి 70,000 8% కింద వడ్డీ యేసుకుంటే మనకి లక్షకి 70,000 వస్తది. అంటే సంవత్సరానికి 1,40,000 వస్తది. మీరు ఎవ్రీ మంత్ 12,000 వరకి డ్రా చేయొచ్చు. ఎందుకు 12,000 వరకి డ్రా చేయాలి అంటే, మీరు ఎక్కువ గనక డ్రా చేసినట్టయితే, సపోజ్ మీరు 2,00,000 మీరు 20,00,000 పెట్టి 2,00,000 ఒక సంవత్సరంలో డ్రా చేసేసారు. మీకప్పుడు 12% రిటర్న్ వచ్చిందనుకోండి. మీరు డ్రా చేసిన అమౌంట్ వచ్చేసి 10%. అంటే మిగిలిన 2% ఉంటది. అంటే 2% అంటే మీకు చాలా తక్కువ అమౌంట్ దాంట్లో ఉంటది. ఇన్ కేస్ మార్కెట్ ఎప్పుడైనా పడిపోతే, ఆ పడిపోయే ఛాన్సెస్ ఎప్పుడొస్తది? మార్కెట్ నార్మల్‌గా కరెక్ట్ అయ్యి పెరుగుతూ ఉంటది. 10% పడతది, మళ్ళా పెరుగుతది, మళ్ళా 5% పడతది, పెరుగుతది. బట్ కోవిడ్ కానీ, లేదంటే యుద్ధాలు గానీ, లేదంటే ఏదైనా హ్యాకింగ్ గానీ, ఏదైనా అనుకోని సంఘటనలు ఏమైనా పెద్దవి గనుక జరిగితే, మీకు కంపల్సరీ మార్కెట్ ఒక 30%, 40% కరెక్షన్ ఇస్తది. అలాంటి టైంలో మీరు 10% గనుక విత్‌డ్రా చేస్తే, మీరనుకున్న అపోహనే నిజమయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎస్‌డబ్ల్యూపీలో మీరు డబ్బులు కోల్పోయే అవకాశం ఉంది. బట్ మీరు 7% కింద మీకు బ్యాంక్‌లో వచ్చే వడ్డీని మాత్రమే విత్‌డ్రా చేసుకుంటే ప్రతి ఇయర్ మీకు మిగిలిన 5% ఏదైతే ఉందో మీకు రిటర్న్ దాంట్లోనే కూడబెట్టుకుంటే, ఆ 5% పెరిగి మీరు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ ఒకవేళ మార్కెట్ మొత్తం కింద పడినా మీ ఇన్వెస్ట్‌మెంట్ మీకు సేఫ్‌గా ఉంటది. ఇది అపోహ అండి. ఇప్పుడొచ్చేసి ఎస్‌డబ్ల్యూపీ ఎవరు తీసుకోవాలి? మనకెందుకు సార్ ఎస్‌డబ్ల్యూపీ ఇప్పుడు 20,00,000 ఉంటే మాకేముంది అంటారు. ఎస్‌డబ్ల్యూపీ ఎవరికి కావాలి అంటే నాకు ఉద్యోగం ఉంది. నేను ఉద్యోగం చేసుకుంటున్నా. బట్ నేను ఇల్లు కొనాలంటే నా దగ్గర ఉన్న 20,00,000తో ఇల్లు రాదు. ఈరోజు మీరు రూ. 1,00,00,000 పెట్టాలంటే 5 రెట్లు ఎక్కువ పెట్టాలి ఇన్వెస్ట్‌మెంట్. ఒక ఇల్లు కొనాలి. అది రెంట్‌కిస్తే నాకు 20,000 వస్తది. లేదు 25,000 వస్తదంటే మీరు రూ. 1,00,00,000 పెట్టాలి. అదే 20,00,000 మీరు మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎస్‌డబ్ల్యూపీలో పెడితే నెలకి 12,000 డే 1 నుంచి మీకు ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. సో, మీరు తక్కువ డబ్బులతోనే మీరు ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవచ్చు. సో, ఒక సాలరీ ఎంప్లాయీ గనుక సైడ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ డెవలప్ చేసుకోవాలి అంటే ఎస్‌డబ్ల్యూపీ అన్నది పక్కాగా చేసుకోండి.
లేదు మీకు నేను ఎర్లీ రిటైర్మెంట్ తీసుకుంటాను. నాకు ఎక్కువ రోజులు పని చేయాలని లేదు. ఈ 9-5 జాబ్స్ నాకొద్దు అనుకున్న వాళ్ళు లంప్ సమ్ అమౌంట్ కూడబెట్టుకొని మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకొని బయటికి రావచ్చు. లేదు ఇంకొక రోవర్ చేయొచ్చండి. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసము మీరు ఫండ్ ఎవ్రీ మంత్ మీకు సమ్ అమౌంట్ కావాలి. పిల్లలకి నా లైఫ్‌లో ఏది ఇంబాలెన్స్ ఉన్నా పిల్లలకి ఎవ్రీ మంత్ పాకెట్ మనీ కానియండి, లేదంటే ఏదో ఒక ఖర్చుకి 10, 12 వేలు అంటే మీ నెలలో ఏదో ఒక ఖర్చయితే ఎళ్తది. సో, కంపల్సరీ ఆ 10, 12 వేలు వచ్చేటట్టు పిల్లలకి ప్లాన్ చేసేవాళ్ళు గూడా ఎస్‌డబ్ల్యూపీ ఆప్ట్ చేయొచ్చు. సో, మీరు ఎస్‌డబ్ల్యూపీలో ఆప్ట్ చేసినప్పుడు సరైన ఫండ్ తీసుకోండి. ఇష్టం వచ్చిన ఫండ్స్‌లో పెట్టేసి మీరేదో అడ్వర్టైజ్‌మెంట్ చూసి, లేదంటే ఎవరో చెప్పారు, ఆన్‌లైన్‌లో ఏదో చెప్పారు అనేసి ఏదో ఒక ఫండ్‌లో డబ్బులు పెట్టేసి, హై రిస్క్ ఫండ్స్‌లో గనక మీరు డబ్బులు పెట్టి డ్రా చేసుకుంటూ ఉంటే ఎస్‌డబ్ల్యూపీలో మీరు నష్టపోయే అవకాశాలు గూడా ఉంటాయి. సరైన ఫండ్ ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికి ఒక మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్‌ని అడగడం ఇంకా ఇంపార్టెంట్. ఇదొచ్చేసి ఎస్‌డబ్ల్యూపీ. సో, ఇప్పుడు మీరు ఎలాంటి వాళ్ళు చేయాలి? సో, ఎందుకు చేయాలి? ఎలాంటి వాళ్ళు చేయాలి అన్నది చెప్పాను. బట్ ఇంకొక రకం ఏంటంటే, మీరు ఇన్వెస్ట్ చేయాలి అన్నప్పుడు మీకు షేర్ మార్కెట్ కోసం నాలెడ్జ్ ఉంటేనే మీరు డైరెక్ట్ స్టాక్స్ కొనొచ్చు. ఇన్ కేస్ మీకు షేర్ మార్కెట్ కోసం నాలెడ్జ్ లేదు, నేను స్టాక్స్ కొనలేను, నా దగ్గర ఇంత టైం లేదు, నా దగ్గర డబ్బులున్నాయి గానీ నేనెలా పెంచుకోవాలో నాకు తెలీదు అనుకున్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్‌లో ఫండ్ మేనేజర్‌కి మీ డబ్బులిచ్చి, సార్ వాళ్ళు తీసుకునే అమౌంట్ చాలా తక్కువండి. మీ దగ్గర సెబీ రూల్స్ ప్రకారం 1% కన్నా ఎక్కువ తీసుకోరు. బట్ వాళ్ళు మీకు మీ డబ్బుని పెంచి మీకిస్తారు. సో, మీరెక్కువ కష్టపడకుండా సునాయాసంగా తక్కువ అమౌంట్‌తో నెలసరి ఇన్‌కమ్ మీరు జనరేట్ చేసుకోడానికి యూజ్ చేసేదే ఎస్‌డబ్ల్యూపీ. సో, ఇంకా ఫర్దర్‌గా డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకి థాంక్ యూ. అండ్ మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.